ప్రజా బంధువు అని, ప్రజా యుద్ధనౌక అని, ఇలా ఎన్నో పేర్లతో ప్రజలందరూ పిలుచుకుంటారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ నానా జయంతి రోజు గద్దర్ ఫౌండేషన్ ప్రకటించడం నాకెంతో బాధ్యతతో ఈ ఫౌండేషన్ని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. దీంట్లో సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి అన్న గారు, అలాగే టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ సార్ గారు, ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము వచ్చిన ప్రజలందరికీ అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాన్న లెగసీని ఎట్లా ఒక పాటలో రాసిన నాన్న, మూగబోయిన గొంతులో రాగమోరు తీసెదరు, బీరబోయిన గొంతులో జీవమోరు పోసెదరు, జానపద జీవకణంలో జీవాక్షరాలెన్నో అని. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ప్రతి క్షణం అనిపిస్తుంది, దాంట్లో ప్రశ్న ఉంది, దాంట్లో సమాధానం ఎక్కడుంది అని. ఆ సమాధానం వెతికే క్రమంలో నాకు ఒకటే అనిపించింది, గద్దర్ అంటే ఎవరు, గద్దర్ అంటే ఎవరు, ఈ పాట ఎందుకు రాసింది? గద్దర్ అంటే భారతదేశ పీడిత ప్రజల పక్షాన ఒక శబ్ద తరంగం. తను ప్రతి మాట, పాట, యాస జ్ఞాన సముద్రం. అది దాంట్లో ఏమిచ్చిండబ్బా ప్రజలకి, ఎట్లిచ్చిండు, ఎందుకు ఇట్లా కదిలిండ్రు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు ఒకటి అర్థమైంది, ఏం పొడగొట్టుకున్నారు ప్రజలు, అసలు గద్దరని ఎందుకు ఇంత అభిమానిస్తారు. నాయనతో కూర్చున్నప్పుడు నేను నా తండ్రిగా కూర్చొని మాట్లాడుతుంటే అది ఎన్నో రకాల మరుపు తిరిగినాక చివరికి ఆయన ప్రభావంతో ఎంత ఉండేదంటే, నేను ఒక అభిమాని అయినా కానీ కొడుకును ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ బాధ్యత. అప్పుడు అర్థమైంది, గద్దర్ అనే పేరు ఈ ప్రపంచానికి తిరిగి గద్దర్ ఫౌండేషన్ ద్వారా తను తీసుకున్న కార్యక్రమాలు కేవలం పోరాటాలే కావు, తను ఎన్నో సామాజిక కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక స్కూల్ నేర్పించారు, ఇప్పటికీ 10,000 20,000 పైగా గుడిసెలు వేయించి వాటికి పట్టాలు ఇప్పించారు. మా సొంతూరు తూప్రాన్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు. ఎన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినా కూడా, అది ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు, మన తెలంగాణ ఉద్యమం ఉండొచ్చు, ఏదైనా సరే అది ఖచ్చితంగా తన పార్టిసిపేషన్తో సఫలీకృతం జరిగిందని ఈరోజు సగౌరవంగా మీ అందరి కొడుకుగా నేను నమస్కరించుకుంటున్నాను. ప్రియమైన ప్రజల్లారా, ఈ గద్దర్ ఫౌండేషన్ నాన్న జయంతి రోజు నేను పెట్టి మీ ముందుకు ఈ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. గద్దర్ లెగసీని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తానని, దేశవ్యాప్తంగా తనకున్న అభిమానులు కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నానా పాత తరంతో కలిసి పనిచేసిన వాళ్ళు, 5 తరాల దశాబ్దాలని ఆయన కదిలించిన వ్యక్తిగా వాళ్ళందరినీ నేను ఈ ఫౌండేషన్లో మెంబర్షిప్ చేసుకుంటానని, ప్రజలందరినీ కలుపుకొని ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇంకా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ నాకన్నా ఎక్కువ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తే నాకు గద్దర్ ఫౌండేషన్కి ఒక తృప్తినిస్తుంది. మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ప్రజలందరికీ